గరుడ పురాణం, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, స్వర్గం, నరకం, పుణ్యం మరియు పాపం ఫలితాల గురించి మన పురాణాలు, ధర్మశాస్త్రాలు మరియు అనేక శాస్త్రాలు వివరిస్తాయి. మనం జీవిస్తున్న ఈ భౌతిక ప్రపంచం కేవలం తాత్కాలికం. శరీరం తాత్కాలికంగా ఉంటుంది, కానీ ఆత్మ శాశ్వతం. మరణం అనేది కేవలం శరీరంలో జీవన చక్రం ముగియడం మాత్రమే. మరణం తర్వాత మన ఆత్మ దాని కర్మ ఫలితాలు ప్రకారం తదుపరి ప్రయాణం మొదలు పెడుతుంది. మనం చేసిన ప్రతి పని, అనుభవించిన ప్రతి భావం, పుణ్యం లేదా పాపం ఆత్మపై ప్రభావం చూపుతుంది. మంచి పనులు చేసిన వారికి స్వర్గం వేదిక, చెడు పనులు చేసిన వారికి నరకం వేదిక అవుతుంది. కానీ ఈ మార్గం ఎప్పుడూ లీనం కాదు. స్వర్గంలో తీరా ఆనందం పొందిన తర్వాత ఆత్మ మళ్ళీ పునర్జన్మకు వస్తుంది. అదేవిధంగా నరకంలో శిక్షను అనుభవించిన తర్వాత ఆత్మకు మరో అవకాశం ఇస్తుంది. స్వర్గం మనకు తెలుసు, మంచి కర్మలు చేసిన వారికి స్వర్గం పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆత్మకు శాంతి, ఆనందం, సుఖం లభిస్తుంది. ధ్యానం, పూజ, దానం, సేవ వంటి పనులు స్వర్గానికి దారితీస్తాయి. అయితే ఈ సుఖం శాశ్వతం కాదు. పుణ్యం ముగిసిన తర్వాత ఆత్మ మళ్ళీ భౌతిక శరీరంలో పునర్జన్మ పొందుతుంది. నరకం, చెడు కర్మలు ఫలితంగా ఆత్మ నరకంలో శిక్ష పొందుతుంది. నరకం అనేది భయంకరంగా ఉంటుంది. అగ్ని, నొప్పి, శిక్ష. ఇది శిక్ష మాత్రమే కాదు, పాపాన్ని శాంతిపరిచే విధానంగా ఉంటుంది. నరకం శాశ్వతం కాదు. శిక్ష ముగిసిన తర్వాత ఆత్మకు మనో పునర్జన్మ అవకాశం లభిస్తుంది. పుణ్యం మరియు పాపం. మన కర్మల ఫలితాలు పుణ్యం మరియు పాపం ద్వారా నిర్ణయించబడతాయి. పుణ్యం ధ్యానం, పూజ, దానం, సేవ. ఇవి స్వర్గానికి దారి చూపుతాయి. పాపం అన్యాయం, హింస, మోసం, దోపిడీ. ఇవి నరకానికి దారి చూపుతాయి. ఈ కర్మలు సమీకరణం ఆధారంగా ఆత్మ మరణం తర్వాత ఏ దిశలో వెళ్తుందో నిర్ణయించబడుతుంది. పునర్జన్మ. పునర్జన్మ అనేది ఆత్మకు మరో అవకాశం. స్వర్గంలో సుఖాన్ని పొందిన తర్వాత పునర్జన్మలో భౌతిక శరీరం తీసుకొని కొత్త జీవితంలో పుణ్యం, పాపం ఫలితాలను భుజిస్తుంది. నరకంలో శిక్ష పొందిన తర్వాత ఆత్మ మరలా భౌతిక జీవనంలోకి వస్తుంది. ముఖ్యమైన విషయం, మరణం భయం కలిగించవచ్చు, కానీ ఇది స్వతంత్రం కాదు. మన కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి మంచి పని, ధ్యానం, పుణ్యం మన ఆత్మను ఎత్తిపోతుంది. చెడు పని మన కష్టాలను తీసుకువస్తుంది. అందుకే జీవితంలో ప్రతిరోజు చేసిన చిన్న పుణ్యాలు కూడా చాలా విలువైనవే. మరణం వచ్చేది మాకు ఎప్పటికీ తెలియదు. కాబట్టి మన కర్మను ఎప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మరణం తర్వాత ఆత్మ స్వర్గంలో, నరకంలో లేదా పునర్జన్మలో ఎలా ప్రయాణిస్తుందో తెలుసుకోవడం మనకు భయం మరియు జాగ్రత్త నేర్పిస్తుంది. మన ఛానల్లో ఇటువంటివి రోజు వస్తాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రోజు వీక్షించండి.